క్రెడిట్ లేదు, కార్డ్ లేదు. గాన్ బూతులు అంటే గుర్తొచ్చు. ఇప్పుడు మాట్లాడాలి అవుతుంది పని. ఈసారి ఎట్టుడు ఉండదు. నాకు పెట్టకపోతే అయితే లేకపోతే లేదు. తిట్టకపోతే అయితే అసలు ఎందుకు ముంగట్ట పెట్టుకొని వేరే తీసుకో అంటాడు. ఒక సైడ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ పెట్టుకొని చేయమని చెప్పాడు. షాప్ కట్టుకొచ్చిర్రు అని అన్న. చూపి అని చెప్పిన. చూపించిన చూపి అన్నీ ఎంతుంటే చేయకూడదు. ఏ జరిగి ఉంటే జరుగుతుంది. మేడం నమస్తే మేడం, బాగున్నారా? ఏం పడిపోయింది? పడిపోతుందా లైట్? లైట్ పడిపోతుందా? మంచి పని అయింది. ఉండను 22% దగ్గర ఎంత వచ్చింది? -80 వచ్చింది కదా, ₹-80. సో ఇది మనకి పాజిటివ్ గా మారాలంటే ఇక్కడ పర్సంటేజ్ ని కొంచెం తగ్గించామంటే సరిపోతుంది. సో సెకండ్ ట్రయల్ ఎక్కడ చేద్దాం? 21% అయితే చాలా ఎక్కువ డిఫరెన్స్ అనేది ఉండదు. 21% అయితే సరిపోతుంది. సో ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఫ్లోస్ at 20%. Sorry, 21. Cash flows at 21%. That is 16,000 into PVIFA at 21% 4 years. That is ఎంత వస్తుంది? అది 16,000 into PVIFA 21%. ఎంత వస్తుంది చూడండి ఒకసారి. క్యాలిక్యులేట్ చేసి చెప్పండి నాకు కొంచెం. మీకు నార్మల్ క్యాలిక్యులేటర్ మీ దగ్గర ఎంతమంది దగ్గర ఉంది ఇప్పుడు? ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్స్. ఎవరి దగ్గర నార్మల్ క్యాలిక్యులేటర్స్ లేవా? దాన్ని జూమ్ చేసి చూడు, వాడు అక్కడ తిరుగుతున్నాడు. సరే, అదే ఫార్ములాని అప్లై చేసి చెప్పండి. నేను ఏంటంటే 22% ఉన్న దగ్గర ఇప్పుడు 21%. ఫోన్ అదే అడుగుతుంది. నందిని పేరు అడుగుతున్నాడు. మరి ఎవరిని అడుగుతున్నా అని చెప్పి అడిగింది. ఇక్కడ పెట్టినావు, మళ్ళీ పోయినప్పుడు ఎత్తే ఏమవుతుందా? వీడియో పెట్టి పోదామని వస్తే పిలిచారు కదా. పిలిస్తే ఆగన్నా, ఆగత్తా అనాలి. అయితే అది ఇవ్వదు, నేను అబ్జర్వేషన్ చేస్తే. వాడు కూడా ఉన్నాడా చూస్తున్నాడు షాపులలోకి వచ్చి కూతున్నాడు. ఏంద్రా అన్న ఉన్నా ఏంద్రా ఏ ఎవరున్నారా? టేబుల్ వాల్యూస్ ఆల్రెడీ పోస్ట్ చేశాను కదా గ్రూప్ లో. ఇంతకుముందు ఏం లేదన్న, మరి ఎందుకు అట్లా టేబుల్ వాల్యూస్ స్టోర్ లో దొరికితే కనుక తీసుకుని వెళ్ళండి. అలా చేస్తే ఓకే, వెళ్ళండి, గుడ్. లేదంటే మాత్రం క్యాలిక్యులేటర్ వాడాల్సిందే. టేబుల్ వాల్యూ at 21% for 4 years ఎంత ఉంది అంటే 2.540 ఉంది. ఇంకొంచెం ఎక్కువ కన్సిడర్ చేయాలన్న. ఏమి ఇది ఉండదు అంటే మనం పాయింట్స్ కన్సిడర్ చేయడంలో ఫార్ములా కదా, పాయింట్స్ కన్సిడర్ చేయడంలో డిఫరెన్స్ వస్తుంది అది. సో దట్ ఈస్ ఇది టేబుల్ వాల్యూలో ఉన్న వాల్యూ. ఓకే, చిన్న వేరియేషన్స్ అనేవి వస్తూనే ఉంటాయి. మనం క్యాలిక్యులేషన్ చేసినప్పుడు అన్ని డిజిట్స్ తీసుకోం కదా, వదిలేస్తాం కదా డిజిట్స్ కొన్ని. దానివల్ల ఖచ్చితంగా వేరియేషన్ అనేది వస్తూనే ఉంటుంది. సో హౌ మచ్ ఇట్ విల్ బి? టోటల్ ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఇన్ఫ్లోస్ ఇస్ సర్ప్రైజ్ చేసిన అన్నట వచ్చేవాడు
బాగా వాల్యూ అయితే మస్తు తీసుకున్నా 40,000 మస్తు బాగా అనిపించింది సార్. 40,640. So NPVs పిచ్చిదే దీనికి అర్థమైతే PVCI minus PVCO, that is 40,640 minus 40,000. That is equal to 640 rupees ఉంది అంటే పాజిటివ్ వచ్చింది. వేరే That means IRR lies between రిలేషన్ ఇంటికి వచ్చినప్పుడు వేరే 21% and 22%. రిలేషన్ అని ఫ్రెండ్షిప్ అని So డిస్కషన్ అవుతుంది అట్లా ఏం చేయాలి ఇప్పుడు మనం? ఇంటర్పోలేషన్ ఫార్ములాని అప్లై చేయాలి. అప్లై మీ గురించి ఇంటర్పోలేషన్ ఫార్ములా. ఏ అబ్బాయి What is ఏ the పిల్లగా formula? అదే Lower పిల్లగా రే discounting factor plus ఇప్పుడు మీ రికార్డింగ్ difference in discounting factor into present value at lower discounting factor minus ముఖమే నీళ్ళు cash పడతాయి. outflows by present value at lower discounting factor minus present value at higher discounting factor. So that is lower discounting factor ante ikkada enta తీసుకున్నాం కెమెరా కట్టు 21% is తొలుపుకో. the lower discounting factor plus 22 తీసుకున్నాం 21 తీసుకున్నాం. So 22% minus 21%. ఏంటి మమ్మీ? లోయర్ డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ దగ్గర ఎంత వచ్చింది వాల్యూ ఇందాక? కెమెరాకి అంటే తెలుగులో ఇందాక ఎంత వచ్చిందమ్మా ప్రెసెంట్ వాల్యూ? 21% దగ్గర రావటంటే అయినా నీ వల్ల కాదు 40,640 ఇప్పుడు ఏసీపీ సేవిస్తారు అన్నది ఏసుడు ఎంతసేపు 40,640 నాకు minus cash outflows 40,000 by 40,640 minus కార్ అది 22% పచ్చకైతే దగ్గర ఎంత ఇట్లా వచ్చింది? మధ్యలోకి. అది అటు ఇది ఇటు మధ్యలో ఏదైనా ప్రింటర్ 39,910 నా 80 ప్రింటర్కి అవి ఇటు ఇవి ఇటు కొన్ని మధ్యలో ఉన్నాయి. అంతేనా? అది పట్ట అది ఎటు లేచిపోతుంది ఇటు పట్ట ఇది లేచిపోతుంది. ఇందాక ఎంత వచ్చింది వాల్యూ? 22% దగ్గర PVIF PV అంటే అందరూ present value is 290. ఏమి సరే పెద్ద సెట్ వేస్తా గాను 39,000 వేస్తా 920 మ్యామ్. వేసేసి వస్తుంది నేను ఒకటి ఇస్తా 928 ఏమి ఇస్తాను చెప్పా 290 కదా 920 ఓసారి 80 రూపీస్ కదమ్మా డిఫరెన్స్ వచ్చింది మనకి ఇక్కడ 80 కదా అనుకున్నా మైనస్ 80 నేను చూసా వచ్చిందని. కెమెరాలకి తిన్నాక పోదాం ఇద్దరం నీ ముందే వేస్తా కెమెరా చదువు డైరెక్ట్ 920 40,000 కి మైనస్ 80 వచ్చిందని కదా మనం నెక్స్ట్ వెళ్ళాం. అన్నాడు చాలా బలం ఉంది నాకు ప్లస్ జూమ్ చేసుకొని పెట్టుకున్నావు 1% into అందుకనే అన్నా 40 by మామయ్య పోయి వేసిడు ఇదంతా 640 plus 80 అందుకనే ఇస్తామని అంటున్నావు 720 అంతేనా? దొంగన్నావు గజ దొంగవి ఎట్లా దొరికినావు? ఏ పలవాటిలో 21% ప్లస్ ఎంత వస్తుందమ్మా? ఓయ్ ఎట్లా తయారైనా గజ దొంగ లెక్క ఎందుకు తయారైనా మా క్లాస్ వాళ్ళు ఇట్లా తయారు చేస్తున్నాను అడ్డమైన నువ్వు పేర్లు తీయకన్నా నాకు తిక్కలెత్తది ఫేవరెట్ పేరు అది అనిత ఇది అసలు మీరు ఏం మాట్లాడుతున్నాక అర్థం కాదు అక్కడ నుంచి నిన్న ఎట్లున్నాడు నైట్ ఇప్పుడు ఎట్లున్నాడు ఓయ్ అమ్మ నీ ఫోన్ నా అయిపోయింది చూపి Am I right or not? అందుకే హ్యాపీగా ఉంటాడు ఇస్తావా నేను హ్యాపీ కాదు ఏమైంది నందిని? అవును ఉంది పాట తెలుసు అమ్మ మీరు నాకు ఆ పాటలతో పెట్టినారు మన సాపుగా తింటున్నారు మేడం నన్ను తీసుకోరు జుమ్ముడి మీకు ఆగురు అంత తాగు లోపల తీసుకో లోపల తీసుకో 21.889%. ఓకే అన్నయ్య సో ఇప్పుడు ఇది ట్రయల్ ప్రాజెక్ట్ యాక్సెప్ట్ చేస్తామా చెయ్యమా మనం? వాట్ విల్ యు డిసైడ్? IRR ఎంత వచ్చింది? IRR is equal to పేరు వచ్చినప్పుడే ఉంటుంది తర్వాత దిగట ఉండదు 21.889% వచ్చింది. RADR ఎంత ఉంది? RADR ఎంత ఇచ్చాడు ప్రాబ్లం లో? ఇది అద్దు నాకు ఆపరేట్ పడుతుంది యాక్సెప్ట్ ద ప్రాజెక్ట్. అమ్మా రేపు వినిపిద్దాం. ఆడ మ్యూజిక్ ద ఆపరేట్ ప్రాజెక్ట్ పడుతుంది కెన్ బి యాక్సెప్టెడ్ వాళ్ళు లక్షలు పెట్టి వాడతారు మరి
as calculated IRR అప్లోడ్ చేసిన అనుకో కాపరేట్ స్ట్రైకర్ as పట్టేస్తుంది calculated IRR అట్లా నాకు నాలో పడి యూట్యూబ్ ఛానల్ తప్పింది IRR అంటే బ్రాకెట్ లో 21.889% అని రాసుకోండి. అయిపోయింది 21.889% is greater than అయిపోతుంది RATR. అప్పుడు కూడా బ్రాకెట్ లో 20% అని రాయండి. ఓకే, స్టాక్ మార్కెట్ ఇది లైన్ So tomorrow we shall go with the next method. Certainty equivalent approach చూద్దాం ఫ్రెండ్. స్టాక్ మార్కెట్ అన్నా Any doubts up to here? స్టాక్ మార్కెట్ 50,000 ఇన్వెస్ట్మెంట్ Okay, then చేసాం fine all of you. Good night. Same timings మళ్ళీ క్లాసెస్ 50,000 because ఇన్వెస్ట్మెంట్ as college is చేసాం open the classes will be the same time. మళ్ళా Okay ma'am. మళ్ళా బ్యాడ్ వర్డ్ So bye all of you. Good night. Bye ma'am. నువ్వు బ్యాడ్ వర్డ్ మాట్లాడుతున్నాను. ఎందుకు పిలుస్తున్నాడు నన్ను మెల్లోని